ఈ టమాటా చెట్టుకి నేను ఇప్పుడు కొంచెం అంతా మనం మట్టిలో కంపోస్ట్ కలిపి పెట్టుకుంటాం కదా రెడీగా, అది కొంచెం వేద్దామని డిసైడ్ అయ్యానండి. చూసారా మట్టి తక్కువైపోయింది, అందులో దీంట్లో చిన్న మొలకలు కూడా ఎక్కువనే ఉన్నాయి. సరే వాటిని డిస్టర్బ్ కాకుండా కొంచెం అంత వేద్దామని ఈ విధంగా నేను ఎప్పుడు ఇట్లా పొడి ఆడుతూ ఇట్లా కలిపి పెట్టుకుంటానండి. కిచెన్ వేస్ట్ అన్నీ కలిపి ఇలా పెట్టుకుంటానండి. అసలు చూడు ఎంత చక్కటి టమాటా వాసన ఇట్లా వస్తుంది చెట్టుని కదిలిస్తేనే. అలా ఇలా టమాటా చెట్లు ఒక 4 కనుక చెట్టు నిండా కాయలు వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అసలు అట్లా రావట్లేదండి నా దగ్గర. కొంచెం అంటే వస్తున్నాయి, 4-5 కాయలు వస్తున్నాయి, తర్వాత ఒక 4-5 ఉడత పాపాయలు తినేస్తున్నాయండి. ఏం చేస్తాం పాపం, మరి వాటికి కూడా చెందాలి కదా. జామకాయలు రాక 3 పిందెలు వచ్చినాయండి, అవి కూడా ఉడత పాపాయలు తినేసేయండి. ఏం చేస్తాం పాపం, తిననీలేండి, వాటికి కూడా ఫుడ్ కావాలి కదా అనిపిస్తుంది. కొన్ని వదిలిపెట్టవచ్చు కదండి మనకు, అన్నీ అవి తినకపోతే. అది నేను అనేది. ఇప్పటి వరకు అయితే సరిపోతుందండి, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం పోయొచ్చేమో. కొంచెం ఆ కింద మొక్కలు కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేద్దాంలేండి. ఓకే అండి, చూడండి ఎంత బాగుందో చెట్టు, చక్కగా ఫ్రెష్గా. ఉసిరి చెట్టు కింద పెట్టాం కాబట్టి ఇదంతా ఉసిరాకు పడుతుందండి. అలా ఉందండి చెట్ల పరిస్థితి అయితే. ఓకే, బాగుంది, ఇప్పటి వరకు సాటిస్ఫైగా ఉంది. 4 చెట్లు పెట్టుకున్నా మంచిగా అనిపిస్తుంది.